Hi, welcome to our channel, Mr. Gautam. Thank you for supporting this channel. This video is about a question which I had in my mind since my childhood. And that question is time travel possible? Let's figure out this video. Time travel ante mainly two types. It may be going to past or future. పాస్ట్ ఏమో కానీ ఫ్యూచర్లోకి వెళ్ళడం కొంచెం ఈజీ, ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు ఆల్మోస్ట్ 2 minutes ఫ్యూచర్లో ఉన్నట్టే. ఇప్పుడు ద క్వశ్చన్ ఏంటంటే, వుడ్ యూ డూ ఇట్? టైం ట్రావెల్ అంటే మెయిన్లీ స్పీడ్, స్పేస్ అండ్ గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పర్సన్ ఎత్తు మీద ఉన్నప్పుడు కంటే స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేసినప్పుడు కానీ, లేదా వామ్ హోల్స్ దగ్గర ఉన్నప్పుడు టైం చాలా డిఫరెంట్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్, రోజు మన పైన 17,000 feet హైట్లో నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఆస్ట్రోనాట్స్. ఎస్, ఆస్ట్రోనాట్స్ ఆర్ రియల్ లైఫ్ టైం ట్రావెలర్స్. దీనికి రీజన్ ఎర్త్ మీద ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ అండ్ స్పేస్లో ఉన్న గ్రావిటేషన్లో డిఫరెన్స్ ఉండడం. సో దీనివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ జస్ట్ మిల్లీ సెకండ్స్ ఆఫ్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అసలు మనం ఇప్పుడు రియల్గా టైం ట్రావెల్ ఎలా పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో లెట్స్ బిగిన్. జస్ట్ ఇమాజిన్, మీరు స్పేస్లో లైట్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే, మీరు కంటిన్యూస్గా లైట్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేసినట్టయితే 1 సెకండ్కి మీకు ఎర్త్ మీద 20 hours టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 1 సెకండ్కి 3 lakhs km/s కనుక ట్రావెల్ చేయగలిగితే, మీరు స్పేస్లో 1 day ఆర్ 86,400 seconds కనుక ట్రావెల్ చేస్తే, మీరు మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చేసరికి మీ ఏజ్ జస్ట్ 1 day, కానీ ఎర్త్ మీద 72,000 hours పాస్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసినట్టే. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలా ట్రావెల్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో మనం ఫ్యూచర్లో ట్రావెల్ అయితే చేసాం, కానీ ఇప్పుడు పాస్ట్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం పాస్ట్లో టైం ట్రావెల్ చేయడం అన్నాం కంటే పాస్ట్ని చూడడం అనొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర కనుక ఒక సూపర్ టెలిస్కోప్ ఉంటే, మీరు దాంట్లో నుంచి ఒక స్టార్, పోలరిస్ నార్త్ స్టార్ ఉర్సమైన గ్రూప్, ఈ స్టార్ మన నుంచి ఎగ్జాక్ట్లీ 323 light years దూరంలో ఉంది. ఫర్ సపోజ్ మీరు దాన్ని కనుక చూసినట్టయితే, అది మీరు ఆల్మోస్ట్ 323 years బ్యాక్ దాన్ని చూస్తున్నట్టే. ఎందుకంటే అది ఒకవేళ సడన్గా పేలిపోతే అది మనకి తెలియడానికి 323 years టైం పట్టుద్ది. సో మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ అదే స్టార్ మీద నుంచి ఎత్తు మీదకి ఒక టెలిస్కోప్ పెట్టి చూస్తే మీరు 323 years పాస్ట్లో ఏం జరిగిందో చూడవచ్చు. సో మూన్ కూడా మనకంటే టైంలో అడ్వాన్స్ ఉందనే చెప్పాలి, 1.3 seconds బ్యాక్. ఇప్పుడు పాస్ట్ అయితే చూడవచ్చు, కానీ పాస్ట్లో ట్రావెల్ చేయడం ఎలా, దీని గురించి మనం చూద్దాం. దీని ఆన్సర్ వామ్ హోల్స్. సైంటిస్ట్ బిలీవ్ వామ్ హోల్స్ విల్ కనెక్ట్ వన్ డైరెక్షన్ ఆఫ్ టైమ్ టు అనదర్ డైరెక్షన్, బట్ అది ఇంకా ప్రూవ్ కాలేదు. బట్ దీనికి ఉండే స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది పక్కా ఇంకొక డైమెన్షన్ కనెక్ట్ చేస్తారని సైంటిస్టు నమ్ముతున్నారు. బట్ అది ఫ్యూచర్లో చూడాలి. ఇంకా లాస్ట్లీ బ్లాక్ హోల్స్ దగ్గర ఉన్న స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ప్రెజర్ వల్ల దేనినైనా దానిలోనికి లాక్కుంటుంది. సో అక్కడ టైమ్స్ చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. బట్ దీనికి కూడా ప్రూవ్ అండ్ లాజిక్ లేదు. బట్ ప్రెజెంట్ డేతో ఉన్న టెక్నాలజీతో టైం ట్రావెల్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అవుద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to our channel, Mr. Gautam.